హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తన ద్రోణి ప్రభావంతో రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ రానటువంటి 3 రోజుల పాటు భారీ వర్షాలు నమోదవుతున్నాయి. ముఖ్యంగా చూసుకున్నట్లయితే నైరుతి రుతుపవనాలు కూడా త్వరగా తెలుగు రాష్ట్రాల్లోకి విస్తరించడంతో ప్రతి సంవత్సరం లాగా కాకుండా ఈ వర్షాలు మరింతగా పెరిగే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం వెల్లడించింది. మధ్యాంధ్ర, ఉత్తరాంధ్ర, రాయలసీమ, కోస్తా ప్రాంతాల్లో రాత్రి నుంచి ఎడతెరిపి లేకుండా కురుస్తున్నటువంటి వర్షాలు మరొక 4 రోజుల పాటు కొనసాగే అవకాశం ఉంది. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి, గుంటూరు, కృష్ణా, ఆ తర్వాత నెల్లూరు, ప్రకాశం జిల్లాల్లో దాదాపుగా మే 19 వరకు ఇదే విధంగా అతి భారీ వర్షాలు నమోదు కానున్నాయి. ఉరుములు మెరుపులతో కూడినటువంటి వర్షపాతం ఉంటుంది. ఇక తెలంగాణ విషయానికి వచ్చినట్లయితే హైదరాబాద్ నగర ప్రాంతం మొత్తం కూడా భారీ వర్షాలు ఉంటాయి, అన్ని ప్రాంతాల్లో కూడా. ఇక ఆ తరువాత దక్షిణ తెలంగాణలోని మహబూబ్ నగర్, గద్వాల్, కరీంనగర్, వరంగల్, వనపర్తి, వికారాబాద్, హన్మకొండ ప్రాంతాల్లో కూడా భారీ వర్షాలు నమోదు కానున్నాయి. రాయలసీమ వ్యాప్తంగా వరదలు వచ్చే ప్రమాదం ఉంది రానటువంటి 3 రోజుల్లో. దాదాపుగా 100 నుంచి 200 సెంటీమీటర్ల వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉంది చాలా ప్రాంతాల్లో కూడా. కర్నూలు, చిత్తూరు, కడప, అనంతపురం, నెల్లూరు, ప్రకాశం జిల్లాల్లో రాత్రికి రెడ్ అలర్ట్ ని ప్రకటించింది వాతావరణ కేంద్రం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.